హలో ప్రోగ్రామర్స్, ఈ వీడియోలో మనం కన్స్ట్రక్టర్స్ గురించి చూద్దాం. ఓకే, లాస్ట్ టాపిక్లో మనం మెథడ్స్ గురించి చూసాం కదా. ఈ టాపిక్లో మనం కన్స్ట్రక్టర్స్ గురించి చూద్దాం. సో సింపుల్గా నేనైతే క్లాస్ అయితే క్రియేట్ చేసా, ప్యాకేజ్ అంతా క్రియేట్ చేసా, మెయిన్ మెథడ్ క్రియేట్ చేసా. సో కన్స్ట్రక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూద్దాం ఒక్కొక్కటిగా. సో నేనేం చెప్తానంటే మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం యూజ్ చేసుకోవాలి, మనము క్లాస్ని అయితే యూజ్ చేసి ఉండాలి. సో మనము రెఫరెన్స్ యూజ్ చేయాలి కదా. నేను వచ్చేసి ఇక్కడ E1 అని యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి, న్యూ కీవర్డ్ అయితే యూజ్ చేస్తాం మనం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి న్యూ కీవర్డ్ అయితే యూజ్ చేస్తాం. చూడండి, ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మీరు ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తారు, మీకు ఏదైనా మెథడ్స్ కానీ ఏదైనా వేరియబుల్స్ ఉంటే కానీ యాక్సెస్ చేయడానికి క్రియేట్ చేస్తారు కదా. సో నేను ఒక మెథడ్ రాస్తున్నాను, నాన్ స్టాటిక్ మెథడ్. ఈ నాన్ స్టాటిక్ మెథడ్ని మనము కాల్ చేయాలంటే ఏముండాలి, మనకి ఆబ్జెక్ట్ అయితే ఉండాలి. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ బేస్ చేసుకుని మనం కాల్ చేస్తాం కదా. చూడండి నేను ఎలా కాల్ చేస్తాను, మీకు కన్స్ట్రక్టర్ ఎందుకని నేను చెప్తా. చూడండి, మనకు ఓన్లీ మెథడ్స్ కాల్ చేసేదానికే కాదు, మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఎందుకని చెప్తాను. చూడండి, సో నేనైతే నా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని నాకు ఒక మెథడ్ ఉంది, మెథడ్ని అయితే కాల్ చేస్తాను. చూడండి, నాకైతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం ఆబ్జెక్ట్ దేన్ని యూజ్ చేసి క్రియేట్ చేసాము, న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనము క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసాము, న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. సో నేను ఒక చిన్న డయాగ్రామేటిక్గా చెప్తాను. చూడండి, సో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో, ఎలా క్రియేట్ చేస్తారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, ఎంప్లాయీ తీసుకున్నారు, E1 తీసుకున్నారు, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అని తీసుకున్నారు కదా. ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఏది యూజ్ చేశారు, ఆబ్జెక్ట్ యూజ్ చేయడానికి ఏది యూజ్ చేశారు చెప్పండి. మనమైతే న్యూ కీవర్డ్ అయితే యూజ్ చేస్తాం. గమనించండి, ఈ విధంగా న్యూ కీవర్డ్ యూజ్ చేస్తాం మనం. ఈ విధంగా న్యూ కీవర్డ్ యూజ్ చేస్తే మనము ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారో మీకు మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ ఏంటి, ఆబ్జెక్ట్కి E1 అనేది రెఫరెన్స్ కదా. సో ఈ విధంగా మీకు మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఓకే, మీరు మీరు ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఇక్కడ ఒక మెథడ్ ఉంది కాబట్టి మెథడ్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ పాటుకొద్దాం. సో అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అని అడుగుతారు కదా మీరు. ఏ కన్స్ట్రక్టర్ ఈస్ ఏ స్పెషల్ మెథడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మెథడ్. అర్థమవుతుందా, ఇది మెథడ్ అంటే ఒక బ్లాక్ లాగా ఉంటుంది, కానీ అది మెథడ్ మాత్రం కాదు. ఓకే, అది ఎలాగని చెప్తాను. సో మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే మనము క్లాస్ నేమ్తోనే క్రియేట్ చేయాలి కన్స్ట్రక్టర్. ఓకే, క్లాస్ నేమ్ యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా దీన్ని ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్టర్ అంటారు. సో ఇక్కడ మీరు యాక్సెస్ మోడిఫైర్స్ అయితే ఇవ్వచ్చు. సో పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఇవైతే మీకు ఇవ్వచ్చు. బట్ రిటర్న్ టైప్ అయితే మీకు అలా ఉండదు. ఇక్కడ చూసారా, మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెంట్ అదే. సో మెథడ్ అనేది కూడా ఇలాగే ఉంది, యాక్సెస్ మోడిఫైర్ ఉంది, ఇక్కడ నేమ్ ఏదైనా ఉంటుంది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో మెథడ్ క్రియేట్ చేస్తాను. చూడండి, మీకు పబ్లిక్ ఇంట్ ఒక మెథడ్ నేమ్ అనుకోండి, ఇది ఒక మెథడ్ నేమ్ అనుకోండి. ఇదేం రిటర్న్ చేస్తుంది, మనకి ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను మెథడ్ నేమ్ వచ్చి ఎంప్లాయీ ఇస్తాను. నేను మీకు ఎంప్లాయీ ఇచ్చినా కూడా ఇది యాక్సెసిబుల్. చూడండి, చూసారు కదా. బట్ మీకు ఇక్కడ వార్నింగ్ వస్తుంది. చూడండి, ఇక్కడ దిస్ మెథడ్ హ్యాస్ ఏ కన్స్ట్రక్టర్ నేమ్, అంటే మీరు క్లాస్ నేమ్ యూజ్ చేస్తున్నారని మీకు వార్నింగ్ వస్తుంది. బట్ ఇది అయితే పాసిబుల్, మనం మెథడ్ కూడా మనం మన క్లాస్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అంటే ఇలాగా క్రియేట్ చేయకూడదు. బట్ మీరు కన్స్ట్రక్టర్ కానీ క్రియేట్ చేయాలంటే మీరు కంపల్సరీగా క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. చూడండి, క్లాస్ నేమ్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది, కంపల్సరీగా మీరు క్లాస్ నేమ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. చూడండి, కన్స్ట్రక్టర్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే కన్స్ట్రక్టర్లో మనకి రిటర్న్ టైప్ అయితే ఉండదు. బట్ మెథడ్లో చూసినట్టయితే మీకు కంపల్సరీగా రిటర్న్ టైప్ అనేది ఉంటుంది. అండ్ నేమ్ చూసినట్టయితే మీకు క్లాస్ నేమే ఉండాలి. సో వేరే నేమ్ ఏది మీరు ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, నేను వేరే నేమ్ ఇస్తాను. చూడండి, ఏదో ఒకటి నాకు ఇమీడియట్గా ఎర్రర్ త్రో చేస్తాను. చూడండి, సో మెథడ్గా క్రియేట్ చేసుకోమంటారు. 2 ఆప్షన్స్ చెప్తాను, సెట్ మెథడ్ రిటర్న్ టైప్ చెప్తాను. అంటే దాన్ని మెథడ్ టైప్ ఏదో సెట్ చేస్తే అది మెథడ్ రిటర్న్ టైప్ సెట్ చేస్తే అది మెథడ్ అయిపోతుంది. లేదంటే చేంజ్ టు కన్స్ట్రక్టర్ నడుస్తుంది. మన కన్స్ట్రక్టర్ చేంజ్ చేయాలంటే మనం డెఫినెట్గా క్లాస్ నేమ్ అయితే యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, సో మనం కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాం కదా. సో దీన్నే మనం ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు. సో నేను ఇప్పుడు ఏం చెప్పానంటే కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. అంటే ఒక మెథడ్తో మనం కంపేర్ చేస్తాం. చూసారా, మెథడ్ ఇది ఒక మెథడ్, దీనికి డిఫరెన్స్ ఏం లేదు.
జస్ట్ ఈ రిటర్న్ టైపే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ టు సేమ్. మనకి రిటర్న్ అయితే మనం చేయము, కన్స్ట్రక్టర్ రిటర్న్ చేయము. ఓకే, సో ఇది కాలేజ్, ఇది మనం క్రియేట్ చేసాం ప్రాపర్. సో దీనివల్ల యూజ్ ఏంటి మరి చెప్పండి, దీనివల్ల యూజ్ ఏంటి? మనమైతే క్రియేట్ చేసాము, మరి దానివల్ల యూజ్ ఏంటి? మీరు క్రియేట్ చేసినా చేయకపోయినా మీరైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారు కదా ఈ విధంగా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు? మీరు న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నారు. బట్ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి మరి? సో కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇనిషియలైజ్ ఎన్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నారు. టు ఇనిషియలైజ్ ఎన్ ఆబ్జెక్ట్, నాట్ టు క్రియేట్. మనం క్రియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్ యూజ్ చేసాం. గమనించండి, న్యూ కీవర్డ్ అయితే మనం యూజ్ చేసాం. మనం ఏదైనా ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసేటప్పుడే మనము కన్స్ట్రక్టర్ పార్ట్కి వెళ్ళాలి. ఓకే, సో చాలా మంది ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తారు, అది తప్పు. సో కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అవుట్పుట్ అయితే వస్తుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ మీరు ప్రాపర్గా క్రియేట్ చేస్తారు, మెథడ్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు. బట్ మీకు ఇంటర్నల్గా ఏమవుతుందంటే మీరు కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేయాలి, ఈ విధంగా మీరు క్రియేట్ చేయాలి. సో మీరు క్రియేట్ చేయకపోతే అదేం చేస్తుందంటే ఎప్పుడైతే మనకి ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుందో అప్పుడు మనకి కంపైలర్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. అది ఎలాగనేది మీకు చూపిస్తాను చూడండి. సో మనం రాసిన ప్రోగ్రామ్ ఇది కదా. సో ఎంప్లాయ్ ఉంది, మనమైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం, న్యూ కీవర్డ్ యూస్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. బట్ మన ప్రోగ్రామ్ ఇక్కడ చూసినట్టయితే మనం కన్స్ట్రక్టర్ రాయలే, చూడండి మనం కన్స్ట్రక్టర్ రాయలే ఇక్కడ. బట్ ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో కంపైల్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కంపైలర్ అనేది ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది మన ప్రోగ్రాంలో అసలు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఈ విధంగా పారామీటర్ ఉంటుంది కదా ఇక్కడ మీకు బాడీ, ఇక్కడ ఏ పారామీటర్ లేకపోతే దాన్నే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. సో లేదు అంటే కంపైలర్ ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేస్తుంది, ఈ విధంగా మీకు క్రియేట్ చేస్తుంది, కంపైలరే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అంటే ఈ విధంగా మీకు లోపల బాడీ లోపల ఈ విధంగా సూపర్ అని ఉంటుంది, సూపర్ మెథడ్ ఉంటుంది. దీని గురించి మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు మీరు కానీ కన్స్ట్రక్టర్ కానీ క్రియేట్ చేయట్లేదు, బట్ మీరు ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారంటే మీకు ఆటోమేటిక్గా కంపైలర్ అనేది కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మీరు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోతే ఇది క్రియేట్ అవుతుంది కంపైలేషన్లో. ఒకవేళ మీరు ఈ విధంగా క్రియేట్ చేశారనుకో, ఇది మీరు క్రియేట్ చేశారు కదా, దీన్ని ఏమంటారంటే మళ్ళీ దీన్ని కూడా ఏమంటారంటే యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. దీన్నే యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఎందుకంటే అది యూజరే డిఫైన్ చేశాడు అది, అందువల్ల యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దీన్ని ఏమంటారంటే మనమే డిఫైన్ చేసాం, యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని మనమే డిఫైన్ చేస్తాం కాబట్టి ఇలా అంటారు దాని పేరు. సో దీని పేరు ఏమంటారంటే యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో నేను ఆల్రెడీ చెప్పాను, సో మన కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇనిషియలైజ్ ఎన్ ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా. సో ఆబ్జెక్ట్ అని చెప్పాను, టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ చెప్పలేదు, టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్ చెప్పలేదు, అంటే ఆబ్జెక్ట్ ఏదైనా ఇనిషియలైజ్ చేయడానికి అని చెప్పాను. సో మన ప్రోగ్రామ్ అయితే ఈ రకంగా ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సమ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకుంటా, గమనించండి. పబ్లిక్ స్ట్రింగ్ నేమ్, ఎంప్లాయ్కి నేమ్ ఉంటుంది కదా, మరి పబ్లిక్ ఇంట్ ఐడి తీసుకుంటా. సో నేనైతే టూ నాన్ స్టాటిక్ వేరియబుల్ అయితే తీసుకున్నా, అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకున్నా. సో మీరు ఒకసారి గమనించండి, ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో, మీకు ఏం చెప్పాను, మెమరీ అనేది మీకు క్రియేట్ అవుతుంది, ఈ విధంగా మెమరీ మీకు క్రియేట్ అవుతుంది చెప్పాను కదా, ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. సో మనకి ఆల్రెడీ ఉండే వేరియబుల్స్ అంటే ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఏమేమి ఉన్నాయి? నేమ్ ఉంది అండ్ ఐడి ఉంది. సో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఈ విధంగా మీకు మెమరీ అనేది హీప్లో మీకు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. దాని యొక్క రెఫరెన్స్ వేరియబుల్ బేస్ చేసుకొని హీప్లో ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. మీరు గమనించినట్టయితే వాల్యూస్కి మీరు ఇక్కడ వేరియబుల్స్కి మీరేమి వాల్యూస్ ఏం డిక్లేర్ చేయాలి, చూడండి గమనించండి, వేరియబుల్స్కి మీరు వాల్యూస్ ఏం డిక్లేర్ చేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సినారియోలో మీకు డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. డిఫాల్ట్ వాల్యూస్ చెప్పండి, దీనికి డిఫాల్ట్ వాల్యూ నల్ అని వస్తుంది, మీకు దీనికి డిఫాల్ట్ వాల్యూ నల్ అని వస్తుంది. మరి ఇంటిజర్కి ఎందుకు నల్, స్ట్రింగ్ కాబట్టి నల్, ఇంటిజర్కి మళ్ళీ 0 వస్తుంది. ఈ విధంగా డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అయిపోతాయి మీకు. సో ఫర్ సపోజ్ మీకు చెప్తాను చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను కాబట్టి అలా క్రియేట్ అయింది. సో నేనేం చేస్తానంటే సేమ్ అలాగే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, రెఫరెన్స్ టైప్ వచ్చేసి E2 పెడతాను. సో నేను ఫ్యూచర్లో ఏం చేస్తానంటే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, E3 క్రియేట్ చేస్తాను. E3 క్రియేట్ చేస్తాను కదా, ఇప్పుడు నేను యాక్సెస్ చేస్తున్నా ఏంటి, నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నామో సో ఈ విధంగా మీకు క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఏంది
మెమరీస్ అన్ని క్రియేట్ అయిపోతాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ E2 కదా, E2 రెఫరెన్స్ నేమ్. సో E2తో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ సేమ్ అదే విధంగా నేము ఐడి ఇలా క్రియేట్ అయిపోతుంది హీప్ మెమరీలో. ఇలాగా E3. సో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఇలా మెమరీస్ అన్ని మీకు క్రియేట్ అయిపోతాయి. దీని వాల్యూస్ ఏంటి, ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ కాబట్టి సో నల్ అయిపోతుంది, నల్గా అయిపోతుంది, ఇక్కడ మీకు ఐడిగా అయిపోతుంది. గమనించండి. సో ఇలా ఉంటుంది మీకు ఇనిషియల్గా. ఎప్పుడైతే మీకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుందో ఇనిషియల్గా మీకు మెమరీ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది మీకు కాన్సెప్ట్. ఇది ఈ విధంగా మెమరీస్ అన్ని క్రియేట్ అయిపోతాయి. సో మీరైతే న్యూ కీవర్డ్ యూస్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టు, మీకు కన్స్ట్రక్టర్తో పని లేదు. సో కన్స్ట్రక్టర్ ఎందుకంటే అది ఇనిషియలైజ్ చేయడానికి, అది నేను ఎందుకని చెప్తాను. సో మీకు ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ చేస్తారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఏది యూస్ చేస్తారంటే చాలా మంది కన్స్ట్రక్షన్ చెప్తారు. సో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ కాదు, న్యూ కీబోర్డ్ అయితే మనం యూస్ చేయాలి, కన్స్ట్రక్టర్ కాదు. ఓకే, సో నేను ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, సో మీకు వాల్యూ చెప్తాను కదా, డిఫాల్ట్ వాల్యూస్ నల్ వచ్చి అది వచ్చి 0 వచ్చింది అనేసి. మనం అది ఎలా వచ్చి చూద్దాం. చూడండి, సో యాక్సెస్ చేసుకోండి మీరు. E1 ఉంది, E1 డాట్ నేమ్ యాక్సెస్ చేసుకున్నాను నేను. ప్రింట్ చేయండి, మరి ఏం ప్రింట్ అవుతుంది. నాకు ఇది కూడా కాల్ అవుతుంది. గమనించండి, ఇది ఎన్నిసార్లు కాల్ అవుతుంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా 3 టైమ్స్ కాల్ అవుతుంది. లేదంటే మీరు ఎక్లిప్స్ యూస్ చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ ఎంప్లాయీస్ కదా, ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ ప్రెస్ చేసుకొని మౌస్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఇమీడియట్గా కంట్రోల్ మీదకి అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి, సో మనకి 3 టైమ్స్ ఇది కాల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో ఈ పార్ట్ వస్తుంది కదా రైట్ హ్యాండ్ సైడ్, ఎప్పుడైతే మీరు ఇది యూస్ చేస్తున్నారో ఇమీడియట్గా మీకు కంట్రోల్ అనేది కాల్ అవుతుంది. చూడండి, ఎందుకు కాల్ అవుతుంది ఆ విధంగా అంటే ఇనిషియలైజ్ చేయడానికి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే ఇనిషియలైజేషన్ అయితే జరగాలి. సో మనం ఇక్కడ ఈ బ్లాక్లో వచ్చేసి అంటే చెప్పాను కదా, కన్స్ట్రక్ట్ అనేది ఒక బ్లాక్ ఒక మెథడ్ లాంటిది అనేది. ఈ బ్లాక్లో వచ్చేసి మనం ఇనిషియలైజేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకో పాయింట్ ఏమంటే కన్స్ట్రక్టర్ అనేది మెథడ్ కాదు, చూసేకి మెథడ్ లాగే ఉంటుంది బట్ మెథడ్ కాదు అని చెప్తాను. ఓకే, బ్లాక్ ఇది ఒక బ్లాక్ లాగా ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఇనిషియలైజ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. సో ఇప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుందంటే 3 టైమ్స్ ఏదైతే ఇది రాస్తాం ఇది ప్రింట్ అవుతుంది. సో ఆ తర్వాత నేమ్, మనం నేమ్ ఏం చెప్పాము, ఇక్కడ ఇమేజ్ గమనించండి, నేమ్ ఏమొస్తుంది, డిఫాల్ట్గా నల్లు ఉంది కాబట్టి నల్లు రావాలి, అది ప్రింట్ అవుతుందో చూడండి. ఓకేనా, అర్థమైందా. సో ఇంకో వాల్యూ ప్రింట్ చేయండి. అలాగే ఐడి కూడా తెలుసుకోండి, డిఫాల్ట్ వాల్యూ ఏమొస్తుంది గమనించండి. చూసారా, మీకు ఏమొచ్చింది ఇక్కడ 2 డిఫాల్ట్ వాల్యూస్ అయితే వచ్చాయి. దాని యొక్క డిఫాల్ట్ వాల్యూస్ మీకు వచ్చాయి. చూసారు కదా, నల్లు వచ్చింది, 0 వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు. సో అందువల్ల నేను ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఇది రియల్ వరల్డ్ కదా. సో నీకు ఏం చేయాలంటే ఎవ్రీ ఎంప్లాయీకి నేమ్ అసైన్ చేయాలి. అవునా కదా, ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో అతనికి నేమ్ అసైన్ చేయాలి, అతనికి ఒక ఐడి నెంబర్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అతనికి సో కన్స్ట్రక్టర్ ఉంది కదా మనకి, ఇక్కడ కన్స్ట్రక్టర్ చెప్తా, ఇది ఈ విధంగా క్రియేట్ చేస్తామని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. లేదు అంటే మీరు అసలు కన్స్ట్రక్టర్ రాయలేదంటే మీకు ఇలా క్రియేట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్, నాట్ యూజర్ డిఫైన్డ్, ఓన్లీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దీని వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఈ విధంగా ఎంటీగా, సో దాన్ని యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే, సో మీకు ఆల్రెడీ దిస్ అంటే తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టాపిక్లో మీకు చెప్పాను దిస్ అంటే ఏంటని. దిస్ అనేది ఒక కీవర్డ్, రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది కరెంట్ క్లాస్. అంటే మీరు ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉంటుంది. సో నేను దిస్ డాట్ నేమ్ ఒక నేమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడండి, సో మనం యాక్చువల్గా ఇలా చేయకూడదు, నేను జస్ట్ మీకు చూపించడానికి చేస్తున్నాను. దిస్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అనేసి ఏం చేస్తున్నాను గమనించండి. మీరు ఇనిషియలైజేషన్ అయితే చేస్తున్నాను. దిస్ డాట్ నేమ్ అంటే ఇనిషియలైజేషన్ అయితే మనం ఇక్కడ చేస్తున్నాము. దిస్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా మీకు, రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది కరెంట్ క్లాస్ అని చెప్పాను. సో మనం ఆ విధంగా దిస్ యూస్ చేసుకొని మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. సో నీకు ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో న్యూ కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ టైంలో వచ్చేసి మీకు దగ్గర వేరియబుల్స్ ఉంటే ఈ విధంగా వాటికి డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ అయిపోతాయి. సో మళ్ళీ చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు కదా, E1 అనేది ఒక ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే న్యూ కీవర్డ్ యూస్ చేస్తారో మీకు మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, మెమరీ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఏముంటాయి, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉన్నాయి, నేమ్ ఉంది, ఐడి ఉంది. వీటికి మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో వాటికి డిఫాల్ట్గా దాని యొక్క డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అయిపోతాయి. ఎందుకంటే మీరు ఓన్లీ ఇనిషియలైజేషన్ మాత్రమే చేశారు, డిక్లరేషన్ చేయలేదు కాబట్టి. ఓకే, ఈ విధంగా అయిపోతాయి, మీకు నల్లు 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. చూడండి, ఇమీడియట్గా మీకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఫస్ట్ లైన్ మనకి ఇది ప్రింట్ అయిపోతుంది, ఈ లైన్ ప్రింట్ అయిపోతుంది.
సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే దిస్ కీవర్డ్ యూస్ చేసి మనము అసైన్ చేసుకున్నాం. అంటే నేమ్కి ఈ వాల్యూ మనము ఇనిషియలైజేషన్ చేస్తాం. అందుకే మనం కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేనైతే నేమ్ ఇనిషియలైజ్ చేస్తాను కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ నల్ ఉంది కదా, ఇది ఓవర్ రైడ్ అయిపోయి మనకి నేమ్ వస్తుంది. మన నేమ్, సో ఏదైతే మనం అక్కడ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ అనేది ఇక్కడ మనకి ఓవర్ రైడ్ అయిపోతుంది. సో అదేవిధంగా ఐడి కూడా డిఫాల్ట్ వాల్యూ కాకుండా మనం ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది, 1 అనే వస్తుంది. సో ఇక్కడ నేను ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ 2 టైమ్స్ కూడా వద్దు, మనం 1 టైం యూజ్ చేద్దాము. ఓకేనా, ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు ఇంతకుముందు చూస్తే మీకు డిఫాల్ట్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు నాకేమొచ్చింది, ఏదైతే ఇనిషియలైజ్ చేస్తానో ఆ వాల్యూస్ వచ్చింది. ఒకవేళ మీరేం చేస్తారంటే మీ కంపెనీలో 100 మెంబర్స్ ఉన్నారనుకో, 100 మెంబర్స్కి మీరు ఈ విధంగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు కదా. సో 100 మెంబర్స్ని మీరు యాక్సెస్ చేస్తే 100 మెంబర్స్కి మీకు సేమ్ నేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈవన్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ కదా. మనం E2 అడదాం. ఇప్పుడు E2 అతని నేమ్ ఏంటి అని అడిగితే అతను కూడా మనకి సేమ్ నేమ్ వస్తుంది. చూడండి, E2.id. మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. E1కి ఇది ఓకే. ఎప్పుడైతే E2, ఇప్పుడు E2 గురించి చెప్తాను. E2 ఆబ్జెక్ట్ అయితే మీరు క్రియేట్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మెమరీ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో ఫస్ట్ నేమ్ ఏంటి, నేము ఏం లేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. ఐడికి డిఫాల్ట్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ అంటే నల్, ఐడి కాబట్టి 0, ఇంటిజర్ కాబట్టి 0, స్ట్రింగ్కి నల్, ఇంటిజర్కి 0 వస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం. ఇక్కడ గమనించండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన వెంటనే ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఎందుకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్ అని జరగడానికి, ఇనిషియలైజేషన్ అయితే జరగడానికి. సో మనం దిస్ కీవర్డ్ యూస్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ దిస్ కీవర్డ్ అనేది E2 యొక్క రెఫరెన్స్, అది E2 యొక్క రెఫరెన్స్ కాబట్టి సో ఈ నేమ్లో మనము వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇమేజ్లో ఓవర్ రైడ్ అయిపోతుంది. మీకు ఇది పోయేసి డిఫాల్ట్ వాల్యూస్ పోయేసి మనం ఏదైతే నేమ్ ఇచ్చామో సో ఈ విధంగా నేమ్ కానీ మన ఐడి కానీ వస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించాలి, సో ఇక్కడ ఒకే నేమ్ ఉంది, చూసారు కదా, ఇక్కడ ఒకే నేమ్ ఉంది, ఇతనికి ఒకే నేమ్ ఉంది. ఒక కంపెనీలో అలా ఉంటాయా, నేమ్స్ కరెక్ట్గా ఒకేలా ఉన్నా కూడా ఐడి మాత్రం చేంజ్ అవ్వాలి కదా. బట్ మనకి ఇక్కడ ఐడి చేంజ్ అవ్వచ్చు. చూడండి, నేను ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. ఇది E1, ఇది E2. చూడండి, మీకు ఏం ప్రింట్ అయింది, 3 టైమ్స్ కన్స్ట్రక్టర్ ప్రింట్ అయింది. ఎందుకంటే 3 టైమ్స్ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో E1 యొక్క రెఫరెన్స్ నేము ఐడి ఒకేలా ఉంది, E2 యొక్క రెఫరెన్స్ నేము ఐడి ఒకేలా ఉంది. ఓకే, చూసారా. సో ఈ విధంగా క్రియేట్ చేస్తారు. మీకు ఏమవుతుందంటే ఇది అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోతుంది, అంటే అన్ని కన్స్ట్రక్టర్స్కి ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే పారామెట్రైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. పారామెట్రైజ్డ్ కన్స్ట్రక్టర్ కదా. సో ఆ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. అన్ని రిమూవ్ చేస్తే ఇప్పుడు వరకు ఏదైతే క్రియేట్ చేస్తాను అన్ని రిమూవ్ చేసి ఇక్కడ ఇదంతా కమెంట్స్ పెట్టేస్తాను. సో ఇది యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం చెప్పింది. ఇప్పుడు చూడండి, నేను ఇంకోవేళ క్రియేట్ చేస్తాను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం క్లాస్ నేమ్ యూజ్ చేస్తాము. సో రెఫరెన్స్ అయితే ఇవ్వాలి మనము. సో న్యూ కీవర్డ్ యూజ్ చేస్తే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం తీస్తాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఉంది కదా, మీకు ఇక్కడే నేను నేమ్ ఇచ్చేస్తాను. ఏంటి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడే నేమ్ అయితే నేను ఇచ్చేస్తాను. గమనించండి, నేను ఇలాగ ఇచ్చేస్తాను. నాకు వెంటనే కంపైలేషన్ ఎర్ర దొరుకుతుంది. మీరు గమనించినట్టయితే మీరు కర్సర్ పెట్టండి, క్రియేట్ కన్స్ట్రక్టర్ ఎంప్లాయీ అని అడుగుతాను చూడండి. ఎందుకంటే మీరు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తే అక్కడ మీరు ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. అది అలాగా చూపిస్తారు. ఇప్పుడు మనం ఇదేం చెప్తుందంటే మనకి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయమని అడుగుతాను చూడండి. సో కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేస్తామో క్లాస్ నేమ్ యూజ్ చేస్తే మనం క్రియేట్ చేయాలి. రిటర్న్ టైప్ ఏమి ఉండకూడదు దానికి మరి. సో ఇలాగే మీరు క్రియేట్ చేస్తారు. దీన్ని ఏమంటారు అప్పుడు, యూజర్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ అంటారు. బట్ మనకి ఇక్కడ సినారీ ఏంటి, మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం కాబట్టి వాటిని ఇక్కడ మనం గెట్ చేసుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ పారామెట్రైజ్డ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేయాలి. చెప్పండి, పారామెట్రైజ్డ్ కన్స్ట్రక్టర్. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ని గెట్ చేయడానికి స్ట్రింగ్, ఇక్కడ మేము స్ట్రింగ్ పాస్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్తో మనం గెట్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఏజ్ కాబట్టి ఇంటి ఏజ్ తీసుకోవాలి. సో వాల్యూస్ అయితే మీరు తీసుకున్నారు. సో వాల్యూస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మీరు ఇనిషియలైజేషన్ చేయాలి. సో దిస్ డాట్ అసైన్మెంట్ చేయాలి కదా. సో దిస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, రెఫరెన్స్ టు ది కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్. సో ఈ వాల్యూని మీరు అసైన్ చేయాలి. సో నేమ్ని అసైన్ చేశారు, సేమ్ అదే వేలో మీరు ఏజ్కి అసైన్ చేయండి. దిస్ డాట్ ఐడి, ఓకే సారీ ఇది ఐడి ఇక్కడ ఐడి ఇవ్వండి.
సారీ ఐడి. ఓకే, ఇది కూడా ఏం కాన్సెప్ట్ ఏం లేదు. మీరు ఎప్పుడైతే ఈవెన్ అనేది క్రియేట్ చేస్తారో సేమ్ ఇదే కాన్సెప్ట్ కిందకి వస్తుంది. అది కూడా ఏం డిఫరెన్స్ ఏం లేదు. మెమరీ అనేది ఒకేలాగా అవుతుంది మీకు ఇప్పుడు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈవన్ అనే ఒక రెఫరెన్స్ వేరియబుల్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే మీకు మెమరీ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో అక్కడ ఏముంది, మీకు వేరియబుల్స్ ఏముంటాయి, నేమ్ ఉంది, ఐడి ఉంది. సో నేమ్లో ఫస్ట్లో మీరు ఏం డిక్లేర్ చేయాలి కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. ఎలా ఉంటుంది, నల్ అనేది ఉంటుంది, అలాగే ఐడికి దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ 0 అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదా, ఇక్కడ కాల్ అవుతుంది కదా, అప్పుడు దీని వాల్యూస్ అనేసి అసైన్ అవుతాయి. సో ఇక్కడ మనం ఇచ్చాం కదా శంకర్ టీటీఎఫ్ అనేసి, సో ఇది వచ్చేసి నేమ్కి అసైన్ అవుతుంది, అంటే ఓవర్ రైడ్ అయిపోతుంది. ముందు డిఫాల్ట్ ఉన్న వాల్యూ ఇప్పుడు ప్రాపర్గా అసైన్ అయిపోతుంది, ఆ తర్వాత ఐడి అనేది అసైన్ అవుతుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ఏమవుతుంది మీకు, సో ఇది అనేది ఓవర్ రైడ్ అయిపోయేసి మనకి అదైతే నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ వచ్చేస్తుంది. సో శంకర్ టీటీ అని వస్తుంది. సో అదేవిధంగా ఐడి అనేది మీకు డిఫాల్ట్ వాల్యూ పోయి 1 వాల్యూ అయితే వస్తుంది మీకు. సో ఎందుకు చేస్తున్నాం ఈ విధంగా అంటే, ఇనిషియలైజ్ చేస్తున్నాం మనం ఈచ్ యూజర్కి, అంటే ఈచ్ ఎంప్లాయ్కి డిఫరెంట్ యూజర్ నేమ్ ఉండాలి, డిఫరెంట్ ఐడీస్ ఉండాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ముందులాగా యాక్సెస్ చేస్తాను. ఈవన్ డాట్ నేమ్ ఇస్తాను, ఈవన్ డాట్ నేమ్ ప్రింట్ చేస్తాను. సేమ్ అదే విధంగా ఈవన్ డాట్ ఐడి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఒకసారి రన్ చేసి అప్లికేషన్. సో మనకైతే ఈవన్ అనే ఒక ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్కి మనకు కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఈ సినారియో ఓకే, నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఓకే, అప్పుడు ఏమవుతుంది గమనించండి, ఎంప్లాయీ E2 న్యూ కీవర్డ్ వేసేసి మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం కదా, చూడండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇంకో నేమ్ ఇస్తాను. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడే వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. ఓకే, ముందులాగా అసైన్ చేసుకోవట్లేదు. ఏంటి ఈవన్ డాట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు అలాగే నేను అసైన్ చేయట్లేదు, ముందులాగా అయితే అసైన్ చేయట్లేదు. ఓకే, చూడండి ఈవన్ ఇది ఒకటి. ఇప్పుడు ఐడి నేను వస్తా 2 అని ఇస్తాను, ఇక్కడ 2 అని ఇస్తాను. సో ఇప్పుడు మనకి ప్రింట్ చేస్తే ఏమని రావాలి మళ్ళీ, సో E2 ఒక రెఫరెన్స్ వేరియబుల్స్ వాల్యూస్ మనకు రావాలి. సో ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్ చెప్తా చూడండి, ఈవన్ అయిపోయింది కదా. సేమ్ అదేవిధంగా మనకు E2 క్రియేట్ చేస్తాం. సో E2 క్రియేట్ చేస్తే దానికి నేమ్ ఉంటుంది, అలాగే ఐడి ఉంటుంది. ఇనిషియల్గా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, అలా ఏముంటాయి, నల్ ఉంటుంది, దీనికి 0 ఉంటుంది. మనం ఆ తర్వాత మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే మనం దాన్ని ఓవర్ రైడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తే అది వస్తుంది, ఇక్కడ ఐడి అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అలాగా మనకి వేరీ అవుతూ వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు చూసారా. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు కన్స్ట్రక్టర్స్ అనేది యూజ్ చేసుకుంటాము. సో మనము కన్స్ట్రక్టర్ దాన్ని యూజ్ చేసామంటే మనం ఒక ఆబ్జెక్ట్ని మనము ప్రాపర్గా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రాపర్గా ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆబ్జెక్ట్లో ఇప్పటికేమైంది, ఆబ్జెక్ట్లో మనం చూసాము ఇప్పటికి. సో ఈ విధంగానే మనం పాస్ చేసినట్టయితే మనము ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇనిషియలైజేషన్ అయితే చేసుకోవచ్చు. అలా ఇనిషియలైజ్ చేసుకున్నట్టయితే మనం ఈచ్ యూజర్కి మనం డిఫరెంట్ ఐడీస్ నేమ్స్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే. సో లేదు అన్నట్టయితే మీరు ఈ విధంగా యూజర్ డిఫైన్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇంకొక సినారియోలో చెప్తాను చూడండి మీకు. ఇంకొక సినారియో ఏమంటే ఎంప్లాయీ E3 తీసుకుంటా. ఈ టైంలో E3 తీసుకుందాం. E3 ఇస్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అని తీసుకుంటాము. ఓకే, మనకైతే ఇమీడియట్గా ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, మనకి ఇమీడియట్గా కంపైలేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయమంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి. సో ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్టర్ లేనప్పుడు మాత్రమే ఈ విధంగా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కంపైల్ క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా, ఎటువంటి కంపైలర్ లేనప్పుడు మాత్రమే అంటే అట్లీస్ట్ వన్ కంపైలర్ కూడా లేకపోతే, అంటే అట్లీస్ట్ వన్ కన్స్ట్రక్టర్ లేకపోతే మీకు ఇక్కడ కంపైలర్ అనేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు క్రియేట్ చేసిన క్లాస్లో కన్స్ట్రక్టరే మీరు క్రియేట్ చేయలేదు. సో అలాంటి టైంలో మీరు ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే ఆ టైంలో మాత్రమే మీకు కంపైలర్ అనేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది. లేదు మీరు ఆల్రెడీ ఏదైనా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఏదైనా యూజ్ చేసేసారంటే, పారామీటర్ కన్స్ట్రక్టర్ కానీ యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కానీ క్రియేట్ చేశారంటే ఆ టైంలో మీకు కంపైలర్ అనేది క్రియేట్ చేయదు, తన ఓన్గా అది కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయదు. ఇప్పుడు మనం ఏం చెప్తుంది ఇక్కడ,
మనమే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో మన క్లాస్లో మనం ఎన్ని కన్స్ట్రక్టర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఆ మెథడ్స్ ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇది కూడా చూడండి. సో మన రెఫరెన్స్ కోసం ఇది ప్రింట్ చేస్తాం నేను. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ ఏం త్రో చేయదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎర్రర్ ఏం త్రో చేయదు. చూసారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు e3 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు అసైన్ చేస్తారు ఈ విధంగా కదా. సో ఈ విధంగా మీరు అసైన్ చేస్తారు కదా. ఈ విధంగా కూడా మీరు చేసే పాసిబిలిటీ ఉంది. బట్ ఇది అంత రియల్ టైంలో అంతగా యూజ్ చేయరు. ఈ విధంగా అయితే అంతగా యూజ్ చేయరు. మనం ఇప్పుడు కన్స్ట్రక్టర్లోనే చేసేకి పాసిబిలిటీ ఉంటుంది. రియల్ టైంలో మనం ఇప్పుడు కన్స్ట్రక్టర్తోనే చేస్తాము. సో అది మీకు ఆల్రెడీ చేసి ఇచ్చాము. ఆల్రెడీ మనము వాల్యూస్ని ఎలాగెలాగా ఇనిషియలైజ్ చేస్తారో చూపించాము. ఇదొక వే ఏంటి ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ బేస్ చేసుకొని మనము వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం. సో ఇదొక వే మీరు గమనించినట్టయితే. సో మీరు ఈ వేలో కూడా చేయొచ్చు. ఈ వేలో బట్ ఎవరు ఎంకరేజ్ చేయరు. ఈ వేలో చేయమనేసి ఎవరు ఎంకరేజ్ చేయరు మీకు. సో E3 కదా E3. సో మీరు ప్రింట్ చేస్తే మీకు వాల్యూస్ ఏదైతే మీరు ఇస్తారో అదే వస్తుంది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది మీకు. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. సో మనం ఈ విధంగా ఏం చేస్తాము ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్తో మీరు ఇనిషియలైజ్ చేస్తారు. ఇంకోటి ఏంటి మెథడ్ యూస్ చేసి మీరు ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. మెథడ్ యూస్ చేసి మీరు ఆబ్జెక్ట్లో ఉండే ఆబ్జెక్ట్ యూస్ చేసి మెథడ్లో కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అది మనం ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లోనే మనం గమనించాం. సో ఈ వీడియోలో ఏం చేస్తామంటే యూజింగ్ కన్స్ట్రక్టర్ యూస్ చేసి ఎలాగ ప్రాపర్గా ఇనిషియలైజ్ చేయాలో చూసాం. ఓకే ఇప్పుడు వరకు ఇదంతా ప్రాక్టికల్గా చేసింది. బట్ రియల్ టైంలో మీరు గుర్తొచ్చేలా కదా నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. రియల్ టైంలో ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను చూడండి. సో నా దగ్గర ఒక స్టూడెంట్ అన్నాక క్లాస్ తీసుకుంటా. మెయిన్ మెథడ్ ఏం అవసరం లేదు. స్టూడెంట్ మాత్రం తీసుకుంటా. ఇది రియల్ టైంలో మీరు ఇలాగే చేస్తారు. రియల్ టైంలో బాగా గమనించండి. సో స్టూడెంట్కి ఏముంటాయి ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ ఉంటుంది. స్టూడెంట్కి ఒక నేమ్ ఉంటుంది కదా. మరి ప్రైవేట్ ఇంట్ ఐడి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక ఐడి ఉండాలి. సో ప్రైవేట్ ఇంట్ ఏజ్ తీసుకున్నాం. సో ఈ విధంగా అయితే 3 వేరియబుల్స్ ఉంటాయి. సో వీటిని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు కదా. ఈ విధంగా 3 వేరియబుల్స్ని ఒక క్లాస్లో తీసుకుంటారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ సెట్టర్ గెటర్స్ మెథడ్స్ గురించి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లోనే డిస్కస్ చేశాను. సో అది కావాలంటే మీరు ఏం చేస్తారు ఇలా ఇచ్చేసి సోర్స్కి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్కి వెళ్ళేసి జనరేట్ గెటర్ స్టేటస్ క్లిక్ చేసి ఈ విధంగా చేస్తే మీకు స్టేటస్ గెటర్స్ అయిపోతాయి. చూసారు కదా. ఇక్కడ కూడా చూడండి మీరు గమనించాలి. మీరు ప్రతిదీ గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ డిస్ ఉంది కదా. డిస్ అని చెప్పాను కదా మీకు ఇది ఆబ్జెక్ట్ యొక్క కరెంట్ రెఫరెన్స్ అనేసి. ఓకే సో ఈ విధంగా కూడా మీరు వాల్యూస్ని సెట్ చేసుకోవచ్చు. చూడండి దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి మనం ఆల్రెడీ చేసాం ఆ కాన్సెప్ట్ ఇక్కడ చేసాం. చూడండి ఈ విధంగా చేసాం. ఇది కన్స్ట్రక్టర్లో చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇది మెథడ్లో చేస్తున్నాం. సో ఇది ఒక వే కదా. సో ఇంకా టైం ఉంటుందంటే మనకి సో మీరు మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్కి వెళ్ళండి. సోర్స్కి వెళ్తే మీకు జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ వచ్చింది. చూడండి ఇక్కడ జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. సో ఏ ఫీల్డ్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. గమనించండి బాగా గమనించండి. సూపర్ కీబోర్డ్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఈ విధంగా సూపర్ వస్తుంది కదా. ఈ సూపర్ గురించి నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇది అనవసరం ఉంది. సో దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇది గమనించండి. ఇది గమనించండి. ఎంప్లాయీ మనం ఇంతకుముందు క్రియేట్ చేస్తాం. సో ఇది ఎంప్లాయీ ఇది ఒక కన్స్ట్రక్టర్ కదా. కన్స్ట్రక్టర్ ఇందులో మనం పారామీటర్ లిస్ట్ ఇచ్చాము. ఇక్కడ మనం దాన్ని అసైన్ చేస్తాం. సేమ్ స్టూడెంట్ లెవెల్ అండి. స్టూడెంట్లో కూడా సేమ్ పారామీటర్ లిస్ట్ ఇచ్చాము. వాటి వాల్యూస్ని ఇక్కడ అసైన్ చేస్తాం కదా. సో ఇది రియల్ టైం ఎలాగే యూజ్ చేస్తారండి. మీకు ఈ క్లాస్లో మళ్ళీ ఆబ్జెక్ట్ టైం క్రియేట్ చేయాలి. ఈ క్లాస్లో మళ్ళీ ఆబ్జెక్ట్ టైం క్రియేట్ చేస్తారు. సో ఎవరికైతే రియల్ టైంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది అనుకుంటా. ఓకే బిగినర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ రియల్ టైంలో యూజ్ అవుతుంది. సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే రియల్ టైంలో మోడల్ క్లాస్ అని కూడా అంటారు. మోడల్ క్లాస్ లేదంటే బీన్ క్లాస్ అంటారు. ఓకే నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఆ క్లాస్ నుంచి నేను క్రియేట్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ 1 అనేది నా క్లాస్. ఇప్పుడు ఏం చేస్తానంటే మెయిన్ మెథడ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? నేను స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్ ప్యాకేజ్ తీసుకోండి. ఏదో మోడల్ స్టూడెంట్ మోడల్. సో S1 ఇస్తా. S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఇస్తా. చూడండి మీకు ఇమీడియట్గా కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది ఇక్కడ. మీరు స్టూడెంట్ మాత్రం ఇస్తే మీకు కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. గమనించండి కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. ఎందుకు చెప్పండి.
ఈ డయాగ్రామ్ గుర్తు చేసుకుని చెప్పండి ఎందుకు అనేసి. చెప్పాను కదా, మీ క్లాస్లో ఎటువంటి కన్స్ట్రక్టర్ లేని సినారియోలో మాత్రమే మీకు కంపైలర్ అనేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మన సినారియోలో ఏంటి, ఆల్రెడీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మనం ఒకటి క్రియేట్ చేసాము. సో మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ప్రొవైడ్ చేయదు. సో అందువల్ల మనకి ఇమీడియట్గా ఇక్కడ కంపైలేషన్ అవుతుంది వస్తుంది. బట్ మనం దీన్ని ఎలా చేయాలంటే చూపిస్తాను చూడండి. మనం వాల్యూస్ని ఇక్కడ పాస్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. చూడండి ఇక్కడ నేమ్ పాస్ చేయమని అడుగుతుంది. మనం నేమ్ని అయితే పాస్ చేయాలి. ఇక్కడ నేమ్ పాస్ చేయాలి, ఐడి పాస్ చేయాలి, ఐడి ఇంటీజర్ కాబట్టి ఐడి ఇంటీజర్ పాస్ చేయాలి, ఇక్కడ ఏజ్ పాస్ చేయాలి. చూడండి ఈ విధంగా మీరు పాస్ చేయాల్సి ఉంటుంది. రియల్ టైంలో ఈ విధంగా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. s1 డాట్ నేమ్ ఉంది కదా, నేమ్ యూజ్ చేస్తారంటే మీకు నేమ్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి s1 డాట్ గెట్ నేమ్ ఉంది కదా, మీకు గెట్ నేమ్ యాక్సెస్ చేయండి. సో ఈ విధంగా నేమ్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి మీ నేమ్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ చెప్పాను కదా, మీకు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో, క్రియేట్ చేసేటప్పుడు అనేది కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. మీరు ఆర్గ్యుమెంట్స్ అక్కడ పాస్ చేస్తున్నారు. ఇక్కడ ఇది పారామీటర్స్ అని గెట్ చేసుకుని ఇక్కడ మీరైతే ఏదైతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయో వాటిలో సెట్ చేస్తుంది. ఈ విధంగా సెట్ చేస్తుంది. ఓకే, నేమ్ ఐడి ఏజ్ సెట్ చేస్తుంది. సో మీరు ఎప్పుడు ఏం చేస్తారు, గెట్ నేమ్ యూజ్ చేస్తారు. గెట్ నేమ్ రిటర్న్ చేస్తుంది, నేమ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో నేమ్లో మనం ఆల్రెడీ స్టోర్ చేసింది కాబట్టి మనం స్టోర్ చేసిన వాల్యూస్ అయితే మనకి ఈజీగా ఈ విధంగా వచ్చేస్తాయి. సో ఇది ఒక ఆబ్జెక్ట్ కదా. సో అదేవిధంగా మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే రెఫరెన్స్ వేరియబుల్ చేంజ్ చేయండి. సో ఐడి వచ్చి ఇన్క్లూడ్గా ఇవ్వండి. సో ఏజ్ మార్చుకోండి. ఇప్పుడు మీరు దీని యొక్క నేమ్ ప్రింట్ చేయండి. మీకు ఏ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కే లింక్ ఉంటుంది. సో మనం S1ని ఇక్కడ మనం యాక్సెస్ చేయం కాదు. S2 అంటే S2 ఒక ఆబ్జెక్ట్ వాల్యూతో మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో గెట్ నేమ్ యూస్ చేయండి. మీరు ఎందుకు చెప్పండి, మీకు గెట్ నేమ్ అని వస్తుంది. ఇక్కడ S2 డాట్ నేమ్ అని ఎందుకు రావట్లేదు చెప్పండి. మీరు గమనించారా, ఇక్కడ మీరు గమనించండి. ఎంప్లాయీలో గమనించండి. మనకి ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాము, E3 డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ అంతా గమనించండి, E3 డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నాం, E1 డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నాం. బట్ ఈ ఎగ్జాంపుల్లో మాత్రం ఎందుకు మీకు ఈ S1 డాట్ నేమ్ S2 డాట్ నేమ్ అని రావట్లేదు. చూడండి నేమ్ అనేది మీకు రావట్లేదు. ఎందుకు చెప్పండి అది. సో అది ఎందుకంటే చెప్తా ఫస్ట్ రన్ చేసేసి మీకు అవుట్పుట్ అయితే ఆబ్జెక్ట్ రిలేటెడ్గానే మీకు ప్రింట్ అయింది. ఏ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ నేమ్తో వచ్చింది మీకు. ఓకే, మీకు నేమ్ ఎందుకు రావట్లేదు అంటే మీరు ఇక్కడ వెళ్ళి గమనించండి. మనం ఇక్కడ ఏం చేసాము, ప్రైవేట్లో తీసుకున్నాం. ప్రైవేట్లో తీసుకున్నట్టంటే అవుట్ సైడ్ క్లాస్ వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు, పబ్లిక్ పెడితేనే యాక్సెస్ చేస్తారు. అందుకే మనం అయితే మెథడ్ నేమ్ పెట్టుకొని మెథడ్ నేమ్తో మనము గెట్ చేస్తాం. మెథడ్కి ఏముంది, పబ్లిక్ ఉంది కాబట్టి మనం యాక్సెస్ చేయగలిగాం. డైరెక్ట్గా వాల్యూస్ మనం యాక్సెస్ చేయడం కుదరదు. ఓకే, సో అందువల్ల మీకు యాక్సెస్ మోడిఫైర్ వస్తుంది కదా, అక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు ఈ విధంగా డైరెక్ట్గా యాక్సెస్ చేయకూడదు, యాక్సెస్ చేస్తే ఏమవుతుంది అవన్నీ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి ఏం చెప్పుకున్నాం డిస్కస్ చేసామంటే, సో కన్స్ట్రక్టర్ అనేది చెప్పండి, కన్స్ట్రక్టర్ అనేది ఒక బ్లాక్ ఇట్ లుక్స్ లైక్ మెథడ్ బట్ నాట్ ఏ మెథడ్. అంటే చూడడానికి మెథడ్ లాగే ఉంటుంది, ఇది చూడడానికి మెథడ్ లాగే ఉంటుంది బట్ మెథడ్ అయితే కాదు. సో డిఫరెన్స్ ఏంటి మెథడ్కి దీనికి. సో ఇక్కడ వెళ్ళండి, మీరు కిందకి వెళ్ళాలంటే ఇది ఒక మెథడ్ కదా. మరి చూడండి ఇది ఒక మెథడ్ ఇక్కడ పెడుతున్నాం మీకు, ఇది మెథడ్. సో మెథడ్కి కన్స్ట్రక్టర్ డిఫరెంట్ ఏంది, ఓన్లీ మెథడ్ ఇట్ మస్ట్ కంటైన్స్ రిటర్న్ టైప్. మీకు ఏదైనా రిటర్న్ టైప్ అనేది కంటైన్ చేయాలి, వాయిడ్ అనేది అట్లీస్ట్ కంటైన్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ వాయిడ్ అనేది ఉంటుంది మెథడ్లో. అయితే మీకు మెథడ్ నేమ్ ఏదైనా వచ్చు, మీరు క్లాస్ నేమ్తో కూడా మెథడ్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అది నాట్ ఏ ఎంకరేజ్, ఎవరు అలాగా క్రియేట్ చేయరు. చూడండి ఈ విధంగా ఎవరు క్రియేట్ చేయరు, బట్ అలా అయితే చేస్తుంది, మిమ్మల్ని క్రియేట్ చేసుకోవడానికి అలా అయితే చేస్తుంది. బట్ మీరు కన్స్ట్రక్టర్ అంటే మస్ట్ అండ్ షుడ్ మీరు క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తే మీరు క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేస్తారంటే ఇక్కడ ఎంటీగా ఉంది కదా, ఈ విధంగా క్రియేట్ చేస్తారంటే దాన్ని మీరు యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో ఎందుకు ఈ కన్స్ట్రక్టర్ అంటే చెప్పాను కదా, ఈ విధంగా అయితే ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్, ఇనిషియలైజేషన్ చేసుకోవడానికి మనము ఈ విధంగా కన్స్ట్రక్టర్ అయితే యూజ్ చేసి ఉంటుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ యూజ్ చేయండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వచ్చేసి న్యూ కీవర్డ్ అయితే యూజ్ చేస్తారు. ఇనిషియలైజ్ అనే ఆబ్జెక్ట్కి మనము కన్స్ట్రక్టర్ అయితే యూజ్ చేయాలి. సో ఈ విధంగా మీరు పారామీటర్స్ యూజ్ చేస్తున్నారు కదా, సో దీన్ని ఏమంటారంటే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటారు. సో టోటల్గా మనకి త్రీ చూసాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు క్రియేట్ చేస్తుంది,
మీరు క్రియేట్ చేసిన క్లాస్లో ఎటువంటి కన్స్ట్రక్టర్ లేనప్పుడు, అంటే యూజర్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటర్స్ కన్స్ట్రక్టర్, ఎటువంటి కన్స్ట్రక్టర్ లేని సినారీలో మాత్రమే మీకు కంపైలర్ అనేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. లేదా మీ దగ్గర ఆల్రెడీ అట్లీస్ట్ 1 కన్స్ట్రక్టర్ ఉంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయదు. సో ఆల్రెడీ మనం ఇంకోటి చూస్తాం, అదేంటి యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇంకా మీకు చాలా ఉంటాయి, ఆ టాపిక్స్ అని అప్కమింగ్లో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.